డిటెక్టివ్ డ్రామా సిరీస్ అనగానే చాలా మందికి అయితే షెర్లాక్ హోమ్స్ గుర్తుకొస్తుంది. దానిని స్ఫూర్తిగా తీసుకొని హిందీలో రూపొందించిన వెబ్ సిరీసే షేకర్ హోమ్. ఈ వెబ్ సిరీస్ లో కేకే మీనన్ గారు అయితే ప్రధాన పాత్ర అయితే పోషించారు. 6 ఎపిసోడ్లుగా ఉన్న ఈ వెబ్ సిరీస్ మనకు జియో సినిమాలో స్ట్రీమింగ్ అవుతుంది. మన తెలుగులో కూడా అవైలబుల్లో ఉంది ఈ వెబ్ సిరీస్. మరి ఈ వెబ్ సిరీస్ ఎలా ఉంది అనేది మన రివ్యూలో తెలుసుకుందాం. దానికంటే ముందు ఫ్రెండ్స్, మన ఛానల్లో ఇలాంటి వెబ్ సిరీస్లకు సంబంధించిన రివ్యూస్ వస్తూనే ఉంటాయి. వెబ్ సిరీస్ కు సంబంధించిన రివ్యూలు తెలుసుకోవాలని అనుకుంటే మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే వెబ్ సిరీస్ కు సంబంధించిన రివ్యూలు అయితే మూవీస్ రివ్యూ చెప్పే పెద్ద పెద్ద యూట్యూబర్లు వెబ్ సిరీస్ లకు సంబంధించిన రివ్యూలు మాత్రం చెప్పరు. అందుకే మన ఛానల్లో వెబ్ సిరీస్ కు సంబంధించిన రివ్యూలు కూడా వస్తుంటాయి. కాబట్టి మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఏదైనా వెబ్ సిరీస్ కు సంబంధించిన రివ్యూ కావాలంటే దాని కింద కామెంట్ లో రాయండి, తప్పకుండా నేనైతే తీస్తా దానికి సంబంధించిన రివ్యూ. సో ఇక ఆలస్యం చేయకుండా రివ్యూలోకి వెళ్దాం. ఇక కథ విషయానికి వస్తే ఈ కథ 1990లో పశ్చిమ బెంగాల్లోని లోన్పూర్ నేపథ్యంలో మొదలవుతుంది. డిటెక్టివ్ శేఖర్ ఒక ఇంట్లో అద్దెకు ఉంటాడు. చాలా సాధారణమైన వ్యక్తిలా కనిపిస్తూ క్లిష్టమైన సమస్యలను కూడా పరిష్కరిస్తూ ఉంటాడు. శేఖర్ ను వెతుక్కుంటూ వచ్చిన జయవ్రత్ అతనితో కలిసి పనిచేయడం మొదలు పెడతాడు. నేరస్తులను పసిగట్టే విషయంలో, కేసులను పరిష్కరించే విషయంలో శేఖర్ స్పీడ్ ను జయవ్రత్ అందుకోలేకపోతుంటాడు. స్థానికంగా జరుగుతున్న వరుస హత్యల గురించి పరిశోధించిన శేఖర్ హంతకులను చట్టానికి అప్పగిస్తాడు. ఆ తర్వాత అతను జయవ్రత్ తో కలిసి బీహార్ కు వెళ్తాడు. అక్కడ అధికారంలో ఉన్న కొంతమంది రాజకీయ నాయకుల రహస్యాల వీడియో అజ్ఞాత వ్యక్తి దగ్గర ఉంటాయి. తాను కోరినంత డబ్బు ఇవ్వాలంటూ ఆ వ్యక్తి వాళ్ళకి హెచ్చరికలు పంపుతూ ఆ గండం నుంచి గట్టెక్కించమని వారు కోరడంతో శేఖర్ రంగంలోకి దిగుతాడు. అదే సమయంలో శేఖర్ కి ఇరాబతితో పరిచయం అవుతుంది. ఆమె అతన్ని వెంట పెట్టుకుని ఒక గ్రామానికి తీసుకొని వెళ్తుంది. అది ఓ జమీందారు కుటుంబం. ఆ కుటుంబానికి చెందిన వ్యక్తులు కొందరు హత్యకు గురవుతారు. అదంతా దయ్యం పనే అని అంతా చెప్పుకుంటూ ఉంటారు. ఆ కుటుంబానికి చెందిన మిగతా వారితో శేఖర్ మాట్లాడుతూ వివరాలను తెలుసుకుంటాడు. ఆ ఇంట్లో వారిని మాత్రమే కాకుండా ఆ గ్రామస్తులను సైతం భయపెడుతున్న ఆ అదృశ్య శక్తి ఎవరనేది తెలుసుకోవడానికి సిద్ధమవుతాడు. అప్పుడు అతనికి ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయి, ఆ సందర్భంలో అతను ఎలా స్పందించి మరి ఈ కేసుని ఎలా పరిష్కరించిండు, అది అతనికి ఎలాంటి సవాళ్లు విసురుతుంది, అతను వాటిని ఎలా ఛేదించిండు అనే విషయం తెలుసుకోవాలంటే మనం ఈ వెబ్ సిరీస్ చూడాలి. ఇక ఓవరాల్ గా ఎలా ఉంది అంటే ఈ వెబ్ సిరీస్ ఏదో కొత్త రకమైన డిటెక్టివ్ కథ అనుకుంటే పొరపాటు. ఇదివరకు చూసిన డిటెక్టివ్ కథ లాగానే ఈ సిరీస్ కూడా ఉంటది. ఓటీటీలోనే ఉంది కాబట్టి మనం ఒకసారి అయితే ట్రై చేయాలి. పూర్తిగా ఈ వెబ్ సిరీస్ ఎలా ఉంది అనేది మన విశ్లేషణలో తెలుసుకుందాం. 1990లో జరిగే కథ కావడం వలన పెద్దగా సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో లేని కాలంలో శేఖర్ తన సమయస్ఫూర్తితో కేసులను పరిష్కరించాడు అనే విషయంపైనే కథ నడుస్తుంది. కేసులు, పరిశోధన వ్యూహాలతోనే ఈ సిరీస్ నడుస్తుంది. యాక్షన్ దృశ్యాల జోలికి అయితే వెళ్ళలేదు దర్శకుడు. ఒక కథ తర్వాత ఒక కథగా ఈ సిరీస్ అయితే పరుగులు పెడుతుంది. అయితే ఈ కథలన్నీ కూడా కాస్త రొటీన్ గానే కనిపిస్తాయి. మనం ముందుగా చెప్పుకున్నట్టయితే ఎక్కడ కొత్తగా కనిపించే అంశాలు అయితే చివరి ఎపిసోడ్ లో మాత్రం ఊహించని ఒక ట్విస్ట్ ఉంటుంది. 90లో నడిచే కథ కాబట్టి అదే వాతావరణంలో అయితే హీరో పరిష్కరించే కేసులు, వాటి తాలూకా నేపథ్యాలు గతంలో మనం చూసినవే అనిపిస్తాయి. నెక్స్ట్ ఏం జరుగుతుందా అనిపించే ఉత్కంఠభరితమైన అంశాలు అయితే లేవు. ఇక చివరిగా చెప్పేది ఏమిటంటే ఈ కాలంలో క్రైమ్ డ్రామాలు ఒక రకమైన హడావిడి చేస్తూ దూకుడుగా వెళ్తున్నాయి. కానీ చాలా సాదా సీదాగా సహజత్వానికి దగ్గరగా శేఖర్ హోమ్ ఆ కాలం నాటి కథ, అప్పటి ట్రీట్మెంట్ అనుకొని సరిపెట్టుకుంటే పర్వాలేదు అనిపిస్తుంది ఈ వెబ్ సిరీస్ అయితే. ఓటీటీలోనే కాబట్టి వీలైతే ఒకసారి చూడండి, లేకపోతే మీ ఇష్టం. సో ఫ్రెండ్స్, ఇది శేఖర్ హోమ్ వెబ్ సిరీస్ కు సంబంధించిన రివ్యూ వీడియో. ఈ వీడియో కనుక నచ్చితే మాత్రం వీడియోకి లైక్ కొట్టండి. అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఏదైనా వెబ్ సిరీస్ కు సంబంధించిన రివ్యూ కావాలంటే కింద కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తా. అంతవరకు బాయ్.